డెడ్ సీ ఇజ్రాయెల్తో పాటు తూర్పున ఉండే జార్డాన్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సరస్సే ఈ డెడ్ సీ. కామన్గా దీన్ని డెడ్ సీ అంటారు, అంటే మృత సముద్రం. కానీ ఇది సముద్రమే కాదు, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సు. దీని యొక్క లోతు 380 మీటర్లు ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని జలాశయాల్లో కంటే ఉప్పు సాంద్రత దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా వాటిలో 3.5, 2.5 ఉంటే దీంట్లో 33.7% వరకు ఓన్లీ ఉప్పు సాంద్రత ఉంటుంది. ఈ సముద్రం జంతువులకు చాలా ప్రమాదకరమైన సముద్రం. ఈ సముద్రంలో లావణీయత ఎక్కువగా ఉండడం వల్ల ఈ నీటిలో ఏవైనా చేపల లాంటి జీవులు జీవించడానికి చాలా కఠినంగా ఉంటుంది. 62 కిలోమీటర్ల పొడవు, అలాగే 18 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉంటుంది. ఈ డెడ్ సీకి జార్డాన్ నదే ప్రధాన నీటి వనరు. కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలామంది యాత్రికులకు ఈ డెడ్ సీ ఎంతో ఫేమస్ అయింది. బైబిల్లో కూడా ఈ డెడ్ సీ గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే ఈజిప్ట్ కాలంలో మమ్మీలను కూడా భద్రపరచడానికి అన్ని వేల సంవత్సరాల క్రితం ఈ డెడ్ సీ దగ్గర ఉండే బురద, దాంతోపాటు కొన్ని లేపనాలని కూడా ఈ సముద్రం నుంచి సేకరించేవారు. దాంతోపాటు ఆ రోజుల్లో ఎరువుల్లో వాడేందుకు పొటాషియం కూడా ఈ డెడ్ సీ నుంచే సేకరించేవారు. ఈ డెడ్ సీ నుంచి లభ్యమయ్యే కొన్ని లవణాలు మరియు ఖనిజాలు కొన్ని రకాలైన సౌందర్య సాధనాల్లో కూడా తయారు చేయడానికి వాడుతున్నారు. అలాగే ఈ డెడ్ సీ చుట్టూ కూడా కొన్ని రకాలైన రిసార్ట్స్ ఉన్నాయి. వాటిలో కూడా ఈ డెడ్ సీ నుంచి కొన్ని ఖనిజాలను తీసి యూజ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది విదేశీయులు ఈ డెడ్ సీలో ఎంజాయ్ చేయడానికి వివిధ దేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. అందులో చాలా మంది ఈ డెడ్ సీకి దగ్గరలో ఉండే నల్లని బురదను తీసుకొని ఒంటికి రాసుకొని ఎండలో చాలాసేపు ఉండి తర్వాత ఈ సరస్సులో దూకి స్నానం చేస్తూ ఉంటారు. దానివల్ల ఒంటిపై నుండే దురదలు, సోరియాసిస్, అలాగే కొన్ని రకాలైన రోగాలు కూడా, దాంతోపాటు తలకి ఉండే చుండ్రు కూడా ఈ డెడ్ సీ యొక్క బురదలో ఉండే కొన్ని లవణాల వల్ల పోతాయని చాలా మంది ఇక్కడ నమ్ముతుంటారు. అలాగే ఈ నీటిలో లవణాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల మనిషి ఈ నీటిలో ఎంత లోపలికి వెళ్ళినా ఈత కొట్టకపోయినా సరే నీటిలో అస్సలు మునిగిపోరు. ఎంత బరువైన వ్యక్తులైనా సరే ఈ నీటిపైన తేలుతూనే ఉంటారు. అందుకే చాలా మంది టూరిస్టులు ఈ నీటిపైన తేలుతూ యోగాసనాలు వేసుకుంటూ పేపర్స్ చదువుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్ని వేల సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ చరిత్రలో ఎంతో ఫేమస్ అయిన క్లియోపాత్ర కూడా ఈ సముద్రం గురించి విని ఈ సముద్రంకి దగ్గరలో కొన్ని రిసార్ట్స్ కూడా కట్టించారంట. ఈ సరస్సులోకి నీరు బయట నుంచి లోపలికి వస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సరస్సులోంచి నీరు బయటికి వెళ్ళదు. ఈ డెడ్ సీకి కొన్ని వందల సంవత్సరాల క్రితం స్టింకీ సీ అని పేరుండేది. సంవత్సరం మొత్తం మీద ఈ డెడ్ సీ యొక్క వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంతో ఫేమస్ అయిన అరిస్టాటిల్ కూడా తన యొక్క రచనలో ఈ డెడ్ సీ గురించి ఎన్నో రాశారు. ఈ డెడ్ సీ భూమిపైన సుమారుగా 30 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉందంట. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.